ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దైవ ప్రసాదాల గురించి వీడియోలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు వీడియోలో, ఈ షార్ట్ వీడియోలో దవనం, ఈ దవన పత్రం ఎవరైతే పూజ చేస్తారో, దవన పత్రంతో చేసే పూజలు ఏదైనా సరే లాభము, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే గణపతికి ఈ దవన పత్రంతో పూజ చేస్తే, లేదా పూజ చేసే వారికి, చేయించిన వారికి అన్ని పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. మనకి దేవతా సంబంధ పూజలు, వ్రతాలు, నోములు ప్రతిదానికి మనం పుష్పం వాడతాము, తీర్థం తీసుకుంటాము, ఆహారం తీసుకుంటాము, పత్రాలు వాడుతూ ఉంటాము. ఇలా ఏది చేస్తున్నామో ఆ వస్తువు యొక్క శక్తి మనకు తెలుసుకోగలిగితే అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం. అలాగే దవనంతో పాటు మరవం కూడా మనం వాడుతూ ఉంటాం. చాలామందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు, టెంపరవరీగా పనిచేసేవారు ఈ మరవంతో కనుక పూజ చేస్తే వారికి పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే మీకు నేను పెళ్ళి కానివారు గణపతికి ఈ మరవ పత్రంతో కనుక పూజ చేస్తే, పూజ చేసి నైవేద్యానికి అంటే మరవ పత్రంతో మరవంతో పూజ చేసి నైవేద్యంగా బెల్లం పెట్టి పూజిస్తే వారికి వెంటనే వివాహం అవుతుంది. అలాగే సమస్యలు, ఆటంకాలు ఇలా ఉన్నవారు ఈ మరవ పత్రంతో అంటే మరవంతో కనుక పూజ చేస్తే వారికి అన్ని సమస్యలు దూరం అవుతాయని శాస్త్రం చెప్తుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని పత్రాల గురించి చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఖచ్చితంగా నమస్తే అని కామెంట్ చేయండి. నేను ముందు మీకు ఇటువంటి సబ్జెక్ట్ మీద చాలా వీడియోలు చేస్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.